ఈ రోజు తెల్లవారుజామునే వివాహం జరిగింది. వెంటనే పరీక్ష ఉంది. ఎగ్జామ్ వాయిదా వేయలేం కదా. దీంతో పెళ్లి దుస్తులతోనే పరీక్షా కేంద్రానికి వచ్చింది నవవధువు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్లో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన నమిత గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. నిన్న రాత్రి ఆమె వివాహం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం పెళ్లి దుస్తులతో అలాగే ఎగ్జామ్ సెంటర్కు వచ్చింది. ఫ్రెండ్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్ సెంటర్కు వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. ఈ రోజు తెల్లవారుజామునే వివాహం జరిగింది. వెంటనే పరీక్ష ఉంది. ఎగ్జామ్ వాయిదా వేయలేం కదా. దీంతో పెళ్లి దుస్తులతోనే పరీక్షా కేంద్రానికి వచ్చింది నవవధువు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్లో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన నమిత గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. నిన్న రాత్రి ఆమె వివాహం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం పెళ్లి దుస్తులతో అలాగే ఎగ్జామ్ సెంటర్కు వచ్చింది. ఫ్రెండ్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్ సెంటర్కు వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. మురళి, ఈ రోజు ఉదయం జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ లో జరిగిన పరీక్ష సందర్భంగా నమిత అనే అభ్యర్థి పెళ్లి దుస్తులతోనే ఆమె హాజరైంది. ఆమెకు రాత్రి వివాహం జరిగింది. నిన్న రాత్రి జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున వరకు ఉదయం వరకు కూడా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆమెకు ఉండడం కూడా జరిగింది. అయితే ఉదయం 10 గంటలకు పరీక్ష కూడా ఉండడంతో అదే పసుపు చీరతో కాళ్ల పారానితో నుదిటి పైన ఏదైతే తలపైన జీలకర్ర బెల్లంతో పెళ్లి దుస్తులతో అలాగే ఆమె ఎగ్జామ్ సెంటర్ రావడం జరిగింది. అలాగే ఆమె బంధువులు, ఆమె సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి కూడా సెంటర్ వరకు వచ్చి ఆమెను ఎగ్జామ్ హాల్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సన్నివేశం అయితే అక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేక అవాంతరాల మధ్య ఈ రోజు జరిగింది. ఈ ఎగ్జామ్ సంబంధించి రోస్టర్ విధానం మార్చాలంటూ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుందో లేదో అన్న సందేహాలు కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో విద్యార్థులు కూడా ఎగ్జామ్ పైన అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే నమిత కూడా మొదట ఎగ్జామ్ పైన ఆమె కూడా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే పెళ్లికి సంబంధించిన వివాహ ముహూర్తము అలాగే ఎగ్జామ్ తేదీ కూడా ఒకటే కావటంతో ఇంకా చేసేదేమీ లేక ఎగ్జామ్ ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి ఆమె ఒక పక్క పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూనే తర్వాత అదే దుస్తులతో పెళ్లి దుస్తులతో ఈ ఎగ్జామ్ హాల్ కు వచ్చి కూడా ఆమె పరీక్ష రాసి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ సన్నివేశం అందరూ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందని చెప్పొచ్చు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.